పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడతా నీ కాలు మొక్తా నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో వాళ్ళు ఏదంటే మన అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగా అనిపిస్తూ ఉన్నది. మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునేవాళ్ళు. ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరిదయ్యా? మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను. నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేత అని దాన్ని అవమానించావు నూలుని, నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి అన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అది స్పీకర్ నోటికి తీసుకెళ్ళాము. పార్టీ తరఫున మేమంతా అంటే ఏదో వేసేసారులే అంతటితో ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఇక సీఎం గారు నోటీస్కు కూడా వెళ్ళింది. ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా, వాళ్ళు మనుషులు కాదు మృగాలని చెప్తున్నది కదా. స్పీకర్ గారు వారి పరిధిలోది వారు తీసుకుంటారు, వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు. కానీ మా తరఫున మాత్రం అన్నీ ఖండిస్తూ ఉన్నాము. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా సీఎం గారు మరియు పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది. వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది. బలుపు ఉంటే ఉంచుకొనియండి, పైసలు ఉంటే ఉంచుకొనియండి. కానీ ఒక అణగారిన వర్గాల ఈయన పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేదే మీరు గెలిచారా? ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లున్నాయి, మైనారిటీ ఓట్లున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లున్నాయి. ఇవన్నీ వేసుకొని ఈరోజు మీరు మరి అక్కడ గెలిచారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు పోస్టులు చేస్తూ ఉన్నారు. రేపు బీసీలందరూ కూడా తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు. అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తాం.